ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సేవలు అభినందనీయం. ఘనంగా 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం పంపిణీ. ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సమాజానికి చేస్తున్న సేవలు అభినందనీయమని ప్రముఖ సంఘ సేవకులు, ఏఎన్ బీచ్ ఆసుపత్రి అధినేత, ప్రముఖ వైద్యులు డాక్టర్ CM.A. జహీర్ అహ్మద్ కొనియాడారు. బుధవారం ఏపీడబ్ల్యూజేఎఫ్ 19వ వార్షికోత్సవం సందర్భంగా నగరంలోని వన్ టౌన్ ప్రాంతంలోని వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో యూనియన్ నేతలు వస్త్రదానం, అన్నదానం తదితర పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జహీర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అతిపెద్దదైన జర్నలిస్టు సంఘంగా గుర్తింపు తెచ్చుకున్న ఏపీడబ్ల్యూజేఎఫ్ సభ్యులందరూ సమైక్యంగా ఉంటూ పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 19 సంవత్సరాల నుంచి జర్నలిస్టుల సమస్యల సాధన పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ మెజారిటీ జర్నలిస్టుల ఆదరణ పొందడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమం కోసం తమ పరిధి మేరకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం మంత్రులకు, ప్రభుత్వ పెద్దలకు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం జరిగిందన్నారు. జాతీయ జర్నలిస్టుల అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి డాక్టర్ శ్రీనిబాబు గారు, అలాగే డాక్టర్ జహీర్ అహ్మద్ గారు, ఈ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు నారాయణ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించవలసిందిగా మన ప్రెసిడెంట్ అయిన నారాయణ గారిని కోరుకుంటున్నాం. 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు పాత పోస్ట్ ఆఫీస్ వద్దన్న వివేకానంద అనాథ వృద్ధుల ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని మా కార్యవర్గం సంకల్పించింది. మనందరికీ సన్నిహితులు, మనందరికీ కూడా మార్గదర్శినటువంటి జహీర్ అహ్మద్ గారికి, అలాగే యూనియన్లో ఇంతకాలం పాటు మమ్మల్ని అందరినీ కూడా వెనుకొండి నడిపించి మాకందరికీ మార్గదర్శకం చేసినటువంటి మా అధ్యక్షులు నారాయణ గారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రవికుమార్ గారు కూడా వచ్చారు. మేమందరం కూడా ఒకే యూనియన్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మాలో మాకు ఎన్నైనా సరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా అభిప్రాయ భేదాలు అంటే మాలో మీకు డీప్గా డిస్కస్ చేసుకుంటాం, చర్చించుకుంటాం, తప్పులు ఉంటే సరి చేసుకుంటాం. కాబట్టి యూనియన్ 10 కాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఉచితంగా వైద్యం చేసి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మన జర్నలిస్టులకి ఆపరణాస్తం అందించే డాక్టర్ జహీర్ అహ్మద్ గారికి, మరి ఈ 19 ఏళ్ల పాటు కూడా యూనియన్ని సమర్థవంతంగా నడిపించడంలో చక్కని పాత్ర తీసుకొని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ కలుపుకొని పోయి యూనియన్ ఇంతకాలం మేమందరం కూడా ఉన్నామంటే దానికి కారణం మా అధ్యక్షులు నారాయణ గారు. ఆయన సుదీర్ఘకాలం పాటు యూనియన్ నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారికి, కార్యదర్శి మదన్ గారికి, చిన్నపత్రికల సంఘం నుంచి హాజరైనటువంటి ఇతర ప్రముఖులకు, అలాగే వేదికపై రామకృష్ణ గారికి ఉపాధ్యక్షులు, కృష్ణమూర్తి నాయుడు గారు ఉపాధ్యక్షులు, రాజువాక ప్రాంతం నుంచి వచ్చిన బాలు గారికి, అలాగే ఇంకా మా బొబ్బర ప్రసాద్ గారికి. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏర్పాటై దాదాపు 19 ఏళ్ళు అయింది. ఈ 19 ఏళ్ళ ప్రయాణంలో నేను గంట శ్రీనిబాబు గారు, ఈశ్వరరావు, శ్రీనివాసం అందరం కలిసి ఈ 19 ఏళ్ళు ప్రయాణిస్తూ జర్నలిస్టులకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళని ఆదుకోవడం, వాళ్ళ కష్టకాల భాగస్వామ్యం అవ్వడంలో మేము ఎంతగానో కృషి చేసాం. ఈ నేపథ్యంలోనే ఫెడరేషన్ అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉంది. ముఖ్యంగా ఏ చిన్న సహాయం కావాలన్నా జహీర్ అహ్మద్ గారు నేనున్నాను అంటూ ఆయన ముందుకు రావడం, జర్నలిస్టులకు ఆయన పితామహుడు. అంటే జర్నలిస్టులకు ఏ సమస్య వచ్చినా సరే నేను ఉన్నాను, ఆ జర్నలిస్టు పనిచేస్తున్నారా ఆ జర్నలిస్టుని ఒక్కసారి ముద్రేసుకుంటే ఆ ఫ్యామిలీని, ఆ జర్నలిస్ట్ని ఆదుకోవడంలో జహీర్ అహ్మద్ గారు ముందుంటున్నారు. ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. 19 సంవత్సరాలుగా ఫెడరేషన్ ఆవిర్భావించినప్పటి నుంచి ఇవాళ వరకు కూడా నిరంతరాయంగా జర్నలిస్టుల సమస్యల మీద, జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి ఏకైక జర్నలిస్టు సంఘం అంటూ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మాత్రమే. వాళ్ళ చూస్తే కనుక జర్నలిస్టులకు సంబంధించినంత వరకు చూస్తే కనుక వాళ్ళ హక్కులు కాదు, కనీసం మాట్లాడేటటువంటి అవకాశం కూడా లేనటువంటి ఒక నిర్బంధకరమైనటువంటి పరిస్థితిని మనం వాళ్ళ చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఇవాళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ఒక నిబద్ధతతో, అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి సంఘంగా ఫెడరేషన్ ఇవాళ ఉంది. ఫెడరేషన్ మనందరికీ సన్నిహితులు, మనందరికీ కూడా మార్గదర్శినటువంటి
జహీర్ అహ్మద్ గారికి, అలాగే యూనియన్లో ఇంతకాలం పాటు మమ్మల్ని అందరినీ కూడా వెనుకొండి నడిపించి మాకందరికీ మార్గదర్శకం చేసినటువంటి మా అధ్యక్షులు నారాయణ గారికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రవికుమార్ గారు కూడా వచ్చారు. మేమందరం కూడా ఒకే యూనియన్లో ఉన్నాం. ఎప్పుడు కూడా మాకు ఎన్ని అయినా సరే అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడు కూడా అభిప్రాయ భేదాలు అంటే మాలో మీరు డీప్గా డిస్కస్ చేసుకుంటాం, చర్చించుకుంటాం, తప్పులుంటే సరి చేసుకుంటాం. కాబట్టి ఈ యూనియన్ 10 కాలాల పాటు వర్ధిల్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి